వెల్కమ్ టు టీశాట్. దిస్ ఇస్ భూషణ్ గోవిందుల. ఈరోజు మనం మోడర్న్ ఇండియాలో భాగంగా సాంఘిక మత సంస్కరణ ఉద్యమాలు అంటున్నాం. ఇక్కడ ఈ పదాన్ని బాగా గమనించండి. ఇక్కడ క్లియర్గా రాశాను, సాంఘిక మత సంస్కరణ ఉద్యమాలు అంటున్నాం. ఈ పదం అర్థమైతేనే మనకి ఏ ఉద్యమం ఏ భావజాలం కోసం ఏ సమస్య పరిష్కారం కోసం ప్రారంభమైందో తెలుస్తుంది. ఇక్కడ క్లియర్గా గమనిస్తే సాంఘిక అంటున్నాం అంటే సమాజానికి సంబంధించిన సమస్యలు. మరి సమాజానికి సంబంధించిన సమస్యలు ఏమై ఉండవచ్చు అంటే సామాజిక కుటుంబంలో భాగంగా సమాజంలో భాగమవుతుంది. ఆ కుటుంబానికి సంబంధించిన మహిళకు సంబంధించిన సమస్యలు ఇక్కడ కనబడతాయి. ఒక సతీ ఆచారం కానీ, ఒక దేవదాసి వ్యవస్థ కానీ, ఒక జోగిని వ్యవస్థ కానీ, ఒక బాల్య వివాహం కానీ, ఒక ఉద్యంతో పునర్వివాహం లేకపోవడం కానీ, ఒక అంటరానితనం కానీ, ఇలాంటివి మనకి సాంఘిక దురాచారాలుగా సాంఘిక సమస్యలుగా మనకు కనబడతాయి. మరి అలాంటి సమస్యలను ప్రధాన ఇతివృత్తాంతాలుగా ప్రధాన లక్ష్యాలుగా చేసుకొని ఉద్యమాలు ప్రారంభించబడ్డాయి. అంటే సమాజాన్ని పరివర్తన దిశలోకి తీసుకెళ్ళాలి, సమాజాన్ని ఆధునిక కోణంలోకి తీసుకెళ్ళాలి, సమాజాన్ని స్వేచ్ఛా వాతావరణంలోకి తీసుకెళ్లే విధంగా ఉద్యమాలు జరిగాయి. కాబట్టి వాటిని ఏమంటాం? సాంఘిక సంస్కరణ ఉద్యమాలు అంటాం. సంస్కరించాలి, ఉన్నవాటినే సంస్కరించాలి, కొత్త విషయాన్ని ప్రవేశపెట్టడం కాదు. ఉన్నవాటినే దాని యొక్క చెడు, దాని యొక్క మంచిని ప్రజానికానికి తెలియజేసి ప్రజల యొక్క వ్యూని మార్చాలి. రెండవది మత సంస్కరణ అంటున్నాం. మతపరంగా వస్తుంది. అనాదిగా భారతీయ సమాజంలో హిందూ సామాజిక వ్యవస్థలో మతం వల్ల అనేక రకాల అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఉదాహరణకు గమనిస్తే ఆర్య నాగరికత పతనానంతరం భారతీయ సామాజిక వ్యవస్థలో బ్రాహ్మణ ఆధిక్యత పెరిగింది. మరి ఈ బ్రాహ్మణ ఆధిక్యతను వ్యతిరేకిస్తూ, బ్రాహ్మణ ఆధిక్యత ద్వారా సమాజంలోకి ప్రవేశపెట్టబడిన విధానాలను వ్యతిరేకిస్తూ ఉద్యమాలు జరిగాయి. ఆ ఉద్యమాలనే మనం ఏమంటున్నాం? నిమ్నకుల ఉద్యమాలు అంటున్నాం, లేదా దళిత ఉద్యమాలు అంటున్నాం, లేదా కుల వ్యతిరేక ఉద్యమాలు అంటున్నాం, లేదా బ్రాహ్మణ వ్యతిరేక ఉద్యమాలు అంటున్నాం. ఈ అర్థాలు మనకు తెలవాలి. అప్పుడే మనం క్లారిటీగా గుర్తుంచుకోగలుగుతాం. సో ఇలాంటి ఈ సాంఘిక మత సంస్కరణ ఉద్యమాలకు సంబంధించిన సమాచారాన్ని పరిశీలిస్తే రాజా రామ్మోహన్ రాయ్ అంటున్నాం. ఇతడు సాంస్కృతిక పితాగా పిలువబడుతున్నాడు, సాంస్కృతిక పునర్జీవ పితామహుడుగా పిలువబడుతున్నాడు. ఎందుకంటే ఇతనితోనే ఆ ఉద్యమ దశ అనేది ప్రారంభమవుతుంది. ఈ పరివర్తన ప్రారంభం అనేది ఇతనితోనే ప్రారంభమవుతుంది. మరి అలాంటి పరివర్తన ఎక్కడ స్టార్ట్ అయింది? బెంగాల్ కేంద్రంగా ప్రారంభమవుతుంది. అందుకే ఇతనికి మరొక పేరు ఇచ్చారు, బెంగాల్ సాంస్కృతిక పునర్జీవ పిత అంటున్నాం, ది ఫాదర్ ఆఫ్ ఇండియన్ రెనేజాన్స్ అంటున్నాం. అదే క్రమంలో మరి రాజా రామ్మోహన్ యొక్క విషయాలు గమనిస్తే ఇతడు బెంగాల్లోని రాధానగర్ నందు జన్మించడం జరుగుతుంది. ఎప్పుడు? 1772లో ఒక బుర్ద్వాన్ ఫ్యామిలీలో అంటున్నా, ఒక జమీందారీ కుటుంబం అనుకోండి. అలాంటి బుర్ద్వాన్ ఫ్యామిలీలో జన్మించిన వ్యక్తి రాజా రామ్మోహన్ రాయ్ 1833 సెప్టెంబర్ 27న లండన్లోని బ్రిస్టల్ నగరంలో మరణించడం జరుగుతుంది. మనకు గమనిస్తే రెండవ అక్బర్ యొక్క పెన్షన్ నిమిత్తం బ్రిటన్కు వెళ్ళడం జరుగుతుంది. బ్రిటన్ రాణితో చర్చకు వెళ్ళడం జరుగుతుంది. ఆ సందర్భంలోనే అతడు మరణించడం జరుగుతుంది. అలాంటి రెండవ అక్బర్ ఎవరు? మొఘల్ మలి చక్రవర్తుల్లో ఒకరు మనకి రెండవ అక్బర్. ఇతనికి రాజా అనే బిరుదును కూడా ఇవ్వడం జరుగుతుంది. మరి ఇతని యొక్క బిరుదులు గమనిస్తే రాజా అంటున్నాం. ఎవరిచ్చారు? రెండవ అక్బర్ ఇచ్చాడు. రెండవ బిరుదు గమనిస్తే సాంస్కృతిక పునర్జీవ పిత అంటున్నాం, ది ఫాదర్ ఆఫ్ ఇండియన్ రెనేజాన్స్ అంటున్నాం. బెంగాల్ పునర్జీవ పితగా పిలవడం జరుగుతుంది. మరి ఇతడు సమాజాన్ని సంస్కరించే క్రమంలో, మతాన్ని సంస్కరించే క్రమంలో, సామాజిక దురాచారాలను సంస్కరించే క్రమంలో ఇలాంటి సంస్థలను ఏర్పాటు చేశాడు. గమనిస్తే ఒకటి ఆత్మీయ సభ అంటున్నాం. ఆత్మీయ సభని ఎప్పుడు ఏర్పాటు చేశాడు? 1815లో ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇలాంటి ఆత్మీయ సభ 1823 నాటికి అంతరించడం జరిగింది. మరి దీని ద్వారా ఏం చెప్పాలనుకున్నాడు సమాజానికి? సింపుల్గా దీని ద్వారా దేవుడు ఒక్కడే, మోనోథిస్ట్ భావజాలాన్ని, ఏకేశ్వరో భావజాలాన్ని తెలియజేయాలనుకున్నాడు. అందుకే ఇతడు ఒక గ్రంథాన్ని కూడా రాశాడు, ఏకేశ్వరోపాసకులకి కానుక, గిఫ్ట్ టు మోనోథిస్ట్ అంటున్నాం. చూడండి, మోనో అంటే ఒకటి అని అర్థం. సో దేవుడు ఒక్కడే అని చాటి చెప్పడం జరిగింది. అలాంటి క్రమంలో 1828 ఆగస్టు 20న ఏం చేశాడు? తారాచంద్ కార్యదర్శిగా మనకి బ్రహ్మ సమాజం అనేది ఏర్పాటు చేయబడింది. ఇదే కాలక్రమంలో బ్రహ్మ సమాజ మందిరంగా మార్చబడింది. మరి ఇలాంటి బ్రహ్మ సమాజం రాజా రామ్మోహన్ రాయ్ మరణానంతరం 2 భాగాలుగా విడిపోతుంది. ఆది బ్రహ్మ సమాజ్గా విడిపోతుంది, నియో బ్రహ్మ సమాజ్గా విడిపోతుంది. క్రమంగా బ్రహ్మ సమాజ భావజాలాలు దక్షిణ భారతానికి కూడా కేశవ చంద్రసేన్ వల్ల అవి రావడం
జరిగింది. మరి ఇలాంటి క్రమంలో దేవేంద్రనాథ్ ఠాగూర్ అంటున్నాం రెండో వ్యక్తి. ఈ దేవేంద్రనాథ్ ఠాగూర్ ఎవరు అంటే రవీంద్రనాథ్ ఠాగూర్ యొక్క తండ్రి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇతడు రవీంద్రనాథ్ ఠాగూర్ తండ్రి. బిరుదును గనక గమనిస్తే బ్రహ్మర్షి అంటున్నాం. క్రమంగా ఇతడు కూడా ఒకానొకప్పుడు బ్రహ్మ సమాజ్లో సభ్యుడి, క్రియాశీలక సభ్యుడిగా ఉన్నాడు. రాజా రామ్మోహన్ రాయ్ యొక్క ఫాలోవర్గా ఉండడం జరుగుతుంది. ఇతడు బ్రహ్మ సమాజం నుండి విడిపోయి ఆది బ్రహ్మ సమాజాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆది అంటే మొదటి అని అర్థం, అంటే బ్రహ్మ సమాజం యొక్క మూలం అని అర్థం. అంటే మార్పులకు అనుగుణంగా కాకుండా అది బ్రహ్మ సమాజం ఏర్పడ్డప్పుడు ఏ ఉద్దేశం మీద ఏ అంశం ప్రాతిపదికన ఏర్పడిందో ఆ అంశాన్ని ప్రధాన అంశంగా తీసుకుంటూ ఆది బ్రహ్మ సమాజాన్ని ఏర్పాటు చేశాడు మనకి దేవేంద్రనాథ్ ఠాగూర్. అదేవిధంగా 1839లో తత్వబోధిని సభను ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో తత్వబోధిని సభ యొక్క ఉద్దేశం ఏంటి? తత్వాన్ని బోధించాలి. దేని యొక్క తత్వాన్ని? ఉపనిషత్తుల యొక్క తత్వాన్ని. ఎన్ని ఉపనిషత్తులు ఉంటున్నాయి? 108 ఉండడం జరుగుతుంది ఉపనిషత్తులు. ఉపనిషత్ కూర్చొని నేర్చుకోవడం అని అర్థం. ఎవరు కూర్చుంటారు? ఎక్కడి నుండి నేర్చుకుంటారు? విద్యార్థి కూర్చుంటాడు, గురువు నుండి నేర్చుకోవడం జరుగుతుంది. దాన్ని మనం ఉపనిషత్ అంటున్నాం. సో అలాంటి ఉపనిషత్తుల యొక్క తత్వాన్ని ఈ సభ ద్వారా బోధించే ప్రయత్నం చేశాడు. ఇలాంటి క్రమంలోనే ఉపనిషత్తులకు సంబంధించి ఒక ప్రముఖ ప్రకటన ఇవ్వడం జరుగుతుంది. ఏమంటున్నాడు? వేదాలు అపౌరుషేయాలు అన్నాడు. పౌరుషేయము అనగా నిత్యం నూతనంగా ఉండేవి అని అర్థం. నిత్యం నూతనంగా ఉండేవి అనే అర్థం. ఉదాహరణ గమనించండి. వృక్షో రక్షితి రక్షిత అంటాం. సో ఈ పదం చూడండి, అర్థానుసారం, కాలానుసారం, సమయానుసారం మార్పు చెందుతుందే తప్ప దాని మూలం ఎక్కడ పోదు. కాబట్టి నిత్యం నూతనంగానే కనబడతాయి. అది సందర్భానుసారంగా ఉపయోగించవచ్చు. ఎన్ని విధాలైనా ఉపయోగించినా దాని యొక్క మూలం చెడిపోదు. అది ఆ సమయానికి అది తగ్గట్టుగా మారగలుగుతుంది. అంటే నిత్యం నూతనంగా ఉండేవి అని అర్థం. ఇతని పుస్తకం బ్రహ్మ. ఇందులో మోనోథిస్ట్ వివరణ ఇవ్వడం జరుగుతుంది. ఏకేశ్వరోపాసనకు సంబంధించిన అంశాలను బోధించే ప్రయత్నం చేయడం జరుగుతుంది. అంటే రాజా రామ్మోహన్ రాయ్ చూడండి భావాలు ఇందులో కనబడ్డాయి. అందుకే దీన్ని ఆది బ్రహ్మ సమాజ్ అంటున్నాం. అదేవిధంగా కేశవచంద్ర సేన్ రాజా రామ్మోహన్ రాయ్ శిష్యులలో అతని ఫాలోవర్లో ఒకరు మనకు కేశవచంద్ర సేన్ కనబడుతున్నాడు. ఎప్పుడు జాయిన్ అయ్యాడు? 1845లో బ్రహ్మ సమాజ్లో చేరాడు. క్రమంగా బ్రహ్మ సమాజ్ నుండి విడిపోయి నవ బ్రహ్మ సమాజ్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో నవ బ్రహ్మ సమాజ్ని మనం ఏమంటున్నాం? భారతీయ బ్రహ్మ సమాజ్ అనడం జరుగుతుంది. దీనికి మరొక పేరే భారతీయ బ్రహ్మ సమాజ్ అవుతుంది. మరి ఈ భారతీయ బ్రహ్మ సమాజ్ ఎప్పుడు ఏర్పాటు చేయబడింది? 1866లో ఏర్పాటు చేయబడింది. తద్వారా అది దక్షిణ భారతానికి పరిచయం చేయబడుతుంది. సో దక్షిణ భారతానికి బ్రహ్మ సమాజ్ భావాలని వ్యాప్తి చేసిన వ్యక్తి కేశవచంద్ర సేన్. ఒక పూనా సార్వజనిక సభ ఏర్పాటు చేయడంలో ప్రభావితం చేసిన వ్యక్తి కేశవచంద్ర సేన్. సో ఆత్మారాం పాండురంగ ఎవరి చేత ప్రభావితమయ్యాడు? కేశవచంద్ర సేన్ చేత ప్రభావితమయ్యాడు. పూనా సార్వజనిక సభను ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇక్కడ గమనించాలి. 1870లో ఇండియన్ రిఫార్మ్స్ అసోసియేషన్ను ఏర్పాటు చేశాడు మన కేశవచంద్ర సేన్. అంతేకాకుండా నవ విధాన సభని, సంగత్ సభని ఏర్పాటు చేశాడు. బ్రహ్మ సమాజ భావాలని, నూతన భావాలని ప్రజానికానికి అందించే ప్రయత్నం చేశాడు. ఆనాటి కాలం తగ్గట్టుగా, ఆనాటి సామాజిక పరిస్థితులకు తగ్గట్టుగా కావలసిన అంశాలని పంపిణీ చేసే, వ్యాప్తి చేసే ప్రయత్నం చేశాడు కేశవచంద్ర సేన్. అదే క్రమంలో 1872 నేటివ్ మ్యారేజ్ చట్టము అంటున్నాం. నేటివ్ మ్యారేజ్ చట్టం రావడంలో క్రియాశీలక పాత్ర పోషించాడు. అంతేకాకుండా ఇంగ్లీష్ విద్యా విధానం ప్రవేశపెట్టడంలో తనదైన పాత్రను పోషించడం జరుగుతుంది. ఒక రాజా రామ్మోహన్ రాయ్, ఒక కేశవచంద్ర సేన్, ఒక దేవేంద్రనాథ్ ఠాగూర్ లాంటి వ్యక్తులు ఇంగ్లీష్ విద్యా విధానానికి మద్దతు ఇచ్చారు. ఆ విద్యా విధానం ద్వారానే వ్యక్తి యొక్క, భారతుని యొక్క ఆలోచన సరళి అనేది మారుతుంది. సమాజంలో ఏం జరుగుతుంది, ప్రపంచ సమాజంలో ఏం జరుగుతుంది అది తెలిసినప్పుడే తన సమాజంలో ఉన్న దురాచారాల మీద, కట్టుబాట్ల మీద ఒక అవగాహన తెచ్చుకోగలుగుతాడు అనేదే వీరి యొక్క నమ్మకం. సో మొత్తంగా నేటివ్ మ్యారేజ్ చట్టం రావడంలో కేశవచంద్ర సేన్ క్రియాశీలక పాత్ర పోషించాడు. అక్కడ సతీ నిషేధించడంలో రాజా రామ్మోహన్ రాయ్ క్రియాశీలక పాత్ర పోషిస్తాడు. సో కానీ ఇక్కడ విషయం గమనిస్తే ఈ కేశవచంద్ర సేన్ ఆ నేటివ్ మ్యారేజ్ చట్టాన్ని కూడా ఉల్లంఘించాడు తన కూతురు విషయంలో.
అంతేకాకుండా మహిళా సమస్యలను ప్రస్తావించడం కోసం అనేక వ్యాసాలు రాస్తూ భామాబోధిని పత్రికను ఏర్పాటు చేశాడు. భామాబోధి పత్రిక ద్వారా మహిళా చైతన్యానికి తనదైన పాత్రను పోషించడం జరిగింది. అంతేకాకుండా ఆ తర్వాత వచ్చిన మరో వ్యక్తి స్వామి దయానంద సరస్వతి అంటున్నాం. మరి ఎవరి స్వామి దయానంద సరస్వతి? సో స్వామి దయానంద సరస్వతి యొక్క అసలు పేరే మూలశంకర్ అవుతుంది. మూలశంకర్ మరి ఏ ప్రాంతంలో జన్మించాడు గమనిస్తే గుజరాత్లోని టంకారా గ్రామంలో జన్మించడం జరుగుతుంది. క్రమంగా హిందూ మత ఉద్ధరణే ప్రధాన అంశంగా, ప్రధాన డిమాండ్గా ఇతడు నిర్ణయించుకున్నాడు. క్రమంగా ఏం చేశాడు? 1875 బొంబాయి కేంద్రంగా ఆర్య సమాజ్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇలాంటి ఆర్య సమాజే అనేక మంది జాతీయ నాయకులను కూడా తయారు చేసింది. ఒక లాలా లజపతి రాయ్, ఒక హన్స్రాజ్, ఒక హరిదయాల్, ఒక అజిత్ సింగ్, ఇలాంటి వ్యక్తులు మొత్తం దీని నుండే మనకి రావడం జరుగుతుంది. సో అలాంటి ఆర్య సమాజ్ని ఏర్పాటు చేసిన వ్యక్తి స్వామి దయానంద సరస్వతి. మరి ఇతని యొక్క బిరుదులు కనుక గమనిస్తే, ఒకటి ఏమంటున్నాం? మార్టిన్ లూథర్ కింగ్ అంటున్నాం. రెండవ బిరుదును గమనిస్తే సింధిమరా అంటున్నాం. సింధుమరు మరియు మార్టిన్ లూథర్ కింగ్ అని ఇతనికి బిరుదు పెట్టడం జరుగుతుంది. ఇతను నిర్వహించిన ఉద్యమాలు ఏంటి? ఆర్య సమాజ్ను ఏర్పాటు చేస్తూ ఆర్య సమాజ్ సంస్థ ద్వారా అతడు హిందూ మత ఉద్ధరణకి కావలసిన కార్యక్రమాలు రూపొందించడం జరిగింది. అందులో మొట్టమొదటి ఉద్యమాన్ని గమనిస్తే శుద్ధి ఉద్యమము అంటున్నాం. రెండవ ఉద్యమాన్ని గమనిస్తే గో సంరక్షణ ఉద్యమంగా పిలవడం జరుగుతుంది. ఇతడు తనదైన సిద్ధాంతాలను కూడా ప్రవేశపెట్టారు. అసలు ఈ ఆర్యులు ఎవరు? ఆర్యుల ద్వారా పుట్టిన వేదాలు ఎక్కడ పుట్టాయి? ఎవరి చేత ఉద్భవించాయి? వాటికి సమాధానం ఇచ్చే ప్రయత్నం చేశాడు. ఆ ప్రయత్నంలో భాగంగానే ఏమవుతుంది? టిబెట్ సిద్ధాంతము అనేది ఏర్పడింది. టిబెట్ ప్రాంతానికి చెందిన వారు ఒక డిబేట్ సిద్ధాంతాన్ని, ఒక డిబేట్ని క్రియేట్ చేశాడు. డిబేట్. సో ఆ టిబెట్ ప్రాంతానికి సంబంధించిన వారు అని ఒక డిబేట్ని క్రియేట్ చేసి టిబెట్ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వ్యక్తి ఎవరు? మనకి స్వామి దయానంద సరస్వతి. మరి ఏంటి ఈ టిబెట్ సిద్ధాంతం అంటే? ఆర్యుల యొక్క పుట్టినిల్లు టిబెట్ ప్రాంతము అంటున్నాడు. అదే బాలగంగాధర్ తిలక్ ఏమంటున్నాడు? ఆర్కిటిక్ ప్రాంతము అంటున్నాడు. మ్యాక్స్ ముల్లర్ ఏమంటున్నాడు? మధ్య ఆసియా ప్రాంతము అంటున్నాడు. సో మొత్తంగా దానికి క్లారిటీ లేనప్పటికీ తనదైన వ్యూలో తనకు తెలిసిన సమాచారం ప్రకారం వాళ్ళు టిబెట్ ప్రాంతానికి చెందినవారు అని ఒక టిబెట్ అనే డిబేట్ సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టడం జరుగుతుంది. అంతేకాకుండా ఆర్య సమాజం నుండి ప్రముఖ వచ్చిన అతివాద నాయకులు ఎవరు? జాతీయోద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించారు. ప్రజా సమస్యలను ప్రస్తావిస్తూ అనేక ఉద్యమాలు నిర్వహించడం జరుగుతుంది. ఒక లాలా లజపతి రాయ్ని గమనించండి. AITUC అంటున్నాం. ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ అంటున్నాం. AITUC అంటున్నాం. ఇలాంటి సంస్థలలో క్రియాశీలక పాత్ర పోషించాడు. మొదటి అధ్యక్షుడిగా కూడా పనిచేయడం జరుగుతుంది. హోమ్ రూల్ ఉద్యమాన్ని అమెరికా కేంద్రంగా నిర్వహించాడు. సో ఇలాంటి ప్రముఖమైన అతివాదులు ఈ భావజాలం నుండే, ఆర్య సమాజ్ భావజాలం నుండే తయారు కావడం జరుగుతుంది. అందులో మొదటి వ్యక్తిని గమనిస్తే లాలా హరిదయాల్ అంటున్నాం. గదర్ పార్టీ యొక్క కార్యదర్శిగా ఉంటున్నాడు. గదర్ పార్టీ యొక్క అధ్యక్షుడు ఎవరు? సోహాన్ సింగ్ బక్నా. అతడు కూడా ఇక్కడే వస్తాడు. సో సోహాన్ సింగ్ బక్నా, లాల్ హరిదయాల్, భాయ్ పరమానంద అంటున్నాము. భాయ్ పరమానంద, లజపతి రాయ్, లాలా హంసరాజ్, లాలా దేవరాజ్ అంటున్నాం. సో ఇలాంటి వ్యక్తులు మనకి దీనివల్ల ఆర్య సమాజ్ భావజాలాల నుండి, సాంప్రదాయాల నుండి తయారు కావడం జరిగింది. మొత్తం జాతీయోద్యమంలో హిందూ ప్రాతిపదికన కూడా ఉద్యమాలు నిర్వహించగలిగారు. హిందూ సమాజాన్ని ఐక్యపరిచే కార్యక్రమాలు కూడా రూపొందించగలిగారు. సో స్వామి దయానంద సరస్వతి మొదటిసారిగా స్వరాజ్ అనే భావజాలాన్ని, ఇక్కడ మరో ఇంపార్టెంట్ అంశం, ఈ స్వరాజ్ అనే భావజాలం మనకి రాజకీయంగా రాజ్య స్థాపనలో కూడా క్రియాశీలక పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా భక్తి ఉద్యమకారులైన, సో మరాఠా కేంద్రంగా ఉన్న భక్తి ఉద్యమకారులు ఏకనాథ్. సో ఈ భక్తి ఉద్యమకారులు ఏం చేస్తున్నారు? సమర్థ రామదాస్, ఏకనాథ్, సమర్థ రామదాసు వంటి మరాఠా ఉద్యమకారులు. సో వారి యొక్క ప్రభావితం వల్ల స్వరాజ్ ప్రాతిపదికన శివాజీ మరాఠా సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో మరి అలాంటి స్వరాజ్ భావజాలాన్ని హిందీ భాషలో జాతీయ వ్యాప్తం చేసిన వ్యక్తి, ఉత్తర భారతానికి పరిచయం చేసిన వ్యక్తి, ఉత్తర భారతీయుల్లో వ్యాప్తి చేసిన వ్యక్తి స్వామి దయానంద సరస్వతి అంటున్నాము. INC సమావేశంలో కూడా దాదాభాయ్ నౌరోజీ స్వరాజ్ అనే పదాన్ని కూడా ప్రతిపాదించడం జరుగుతుంది.
సో మరి అలాంటి స్వరాజ్ని హిందీ భాషలో వ్యాప్తి చేసిన వ్యక్తి స్వామి దయానంద సరస్వతి అంటున్నాము. అంతేకాకుండా హిందీ భాషను జాతీయ భాషగా ప్రకటించాలి అంటున్నాం. ఇలాంటి క్రమంలోనే తమిళనాడు కేంద్రంగా యాంటీ హిందీ ఉద్యమం అనేది రావడం జరుగుతుంది. ద్రవిడిస్తాన్ అనే ఉద్యమం రావడం జరుగుతుంది. బాగా గమనించాలి. హిందీ భాషని జాతీయ భాషగా ప్రకటించాలని పేర్కొన్నాడు. వేద సమ్మతమైన నియోగ పద్ధతిని సమర్థించడం జరిగింది. మరి ఏంటి నియోగ పద్ధతి? ఇప్పుడు ఇండైరెక్ట్గా మనకి ఇప్పుడు అది మెడికల్ గ్రౌండ్లో మళ్ళీ వచ్చించండి. పిల్లలు పుట్టని వారికి టెస్ట్ ట్యూబ్ బేబీ ద్వారా చేశారు. ఆ సందర్భంలో ప్రాచీన కాలంలో ఏం జరిగేది? హిందూ సాంప్రదాయం ప్రకారం ఒక భార్య ఒక జంటకి వివాహం ఒక జంటకి పిల్లలు పుట్టని సందర్భంలో ఆమె ఆ కుటుంబానికి సంబంధించిన వ్యక్తి, అంటే ఇప్పుడు సోదరుని చేసుకున్నాను అతను చేసుకుంటే అతని యొక్క సోదరుని ద్వారా కానీ అతని యొక్క కుటుంబ సభ్యుల ద్వారా కానీ సంతానం పొందే పద్ధతి అనుమతి అంటున్నాం సింపుల్గా. ఇప్పుడు అన్నను చేసుకుందనుకోండి తమ్ముని ద్వారా పొందవచ్చు, తమ్ముడిని చేసుకుందనుకోండి అన్న ద్వారా సంతానాన్ని పొందే ప్రక్రియనే నియోగ పద్ధతి అంటున్నాం. ఇది మనకు కనబడుతుంది. ఈ నియోగ పద్ధతిని కూడా సమర్థించడం జరుగుతుంది. ఎందుకంటే హిందూ సమాజంలో ప్రముఖంగా కనబడేది పితృస్వామ్య సమాజం అవుతుంది. పురుషస్వామ్య సమాజం స్పష్టంగా కనబడుతుంది. పుత్రునికి అధిక ప్రాధాన్యత ఉన్న లక్షణం మనకు అందులో కనబడుతుంది. అంతేకాకుండా ప్రార్థనా సమాజం అంటున్నాం. ఆ కోవలో వచ్చిన మరో సంస్థ ప్రార్థనా సమాజ్ అంటున్నాం. మరి ఎప్పుడు ఏర్పాటు చేయబడింది? 1867లో కేశవ చంద్రసేన్ ప్రభావంతో ఆత్మారాం పాండురంగ బొంబాయి కేంద్రంగా ఏర్పాటు చేశాడు. ఎవరు? ఆత్మారాం పాండురంగ. మరి ఇతనికి సహాయాన్ని అందించిన వ్యక్తి ఎంజీ రనడే భండార్కర్ అంటాం. ఆర్జీ భండార్కర్ మరియు ఎంజీ రనడే అంటున్నాం. ఏంటి ఎంజీ రనడే? మహా గోవింద రనడే భండార్కర్లు ఇతనికి సహాయాన్ని అందించడం జరుగుతుంది. మొత్తంగా ప్రార్థనా సమాజ్ ఒక పత్రికను వెలువరించింది. ఆ పత్రికను ఏమంటున్నాం? శుభోధ అంటున్నాం. శుభోధ అనే పత్రిక దీని ద్వారానే రావడం జరుగుతుంది. ప్రజానికాన్ని చైతన్యపరచడం జరుగుతుంది. అది విద్య పట్ల సామాజిక సమస్యల పట్ల చైతన్యాన్ని నింపడం జరిగింది శుభోధ పత్రిక. అదేవిధంగా మహాగోవింద రనడే అంటున్నాం మరో వ్యక్తి. ఈ మహాగోవింద రనడేనే మనం ఏమంటాం? మహారాష్ట్ర సోక్రటీస్ అంటాం. సోక్రటీస్గా పిలువబడే మహాగోవింద రనడే ఎంజీ రనడే ఏం చేశాడు? వితంతు వివాహ సంఘాన్ని 1861లో ఏర్పాటు చేయడం జరుగుతుంది. వితంతువులు అంటే ఏంటి? విడోస్ అంటే మ్యారేజ్ అయిన తర్వాత భర్తను కోల్పోయిన మహిళలు. అందుకే డెలహౌసీలో వితంతు పునర్వివాహ చట్టాన్ని విడో రీ మ్యారేజ్ చట్టాన్ని తీసుకురావడం జరుగుతుంది. అలాంటి వితంతు వివాహ సంఘాన్ని 1861లోనే ఏర్పాటు చేశాడు. 56లో వచ్చింది చూడండి. తర్వాత పరిణామాలు జరుగుతున్నాయి. సో విద్యా వ్యాప్తికి దక్కన్ ఎడ్యుకేషనల్ సొసైటీలను నిర్మించడం జరుగుతుంది. ఈ దక్కన్ ఎడ్యుకేషన్ సొసైటీలను విస్తరించిన వ్యక్తుల్లో మనకి బాలగంగాధర్ తిలక్ కూడా కనబడతాడు. మదన్ మోహన మాలవ్య కూడా కనబడతాడు. బాగా గమనించాలి. ఇతడు గోపాలకృష్ణ గోఖలే యొక్క రాజకీయ గురువుగా కనబడతాడు. మరి గోపాలకృష్ణ గోఖలే ఎవరికి రాజకీయ గురువుగా ఉన్నాడు? మహాత్మా గాంధీకి ఉన్నాడు. సుభాష్ చంద్రబోస్ యొక్క రాజకీయ గురువు ఎవరున్నారు? చిత్తరంజన్ దాస్, సిఆర్ దాస్ ఉండడం జరుగుతుంది. కాబట్టి మహాగోవింద రనడే ఎవరికి రాజకీయ గురువు? గోపాలకృష్ణ గోఖలే మితవాద యుగానికి నాయకుడైన గోపాలకృష్ణ గోఖలే యొక్క రాజకీయ గురువుగా ఉన్నాడు. పండిత రమాబాయి సరస్వతి అంటున్నాం. ఈ మత సంస్కరణ ఉద్యమాలలో, సాంఘిక మత సంస్కరణ ఉద్యమాలలో మహిళలు కూడా తన వంతు పాత్రను పోషించారు. భవిష్యత్ మహిళా వర్గాన్ని ప్రభావితం చేయగలిగారు. పండిత రమాబాయి, పండిత సంస్కృతంలో పట్టా పొందిన వ్యక్తి. ఇక్కడ క్లియర్ గమనిస్తే మహాగోవింద రనడే యొక్క భార్య సంస్కృత పట్టా పొందడం ద్వారా పండిత అనే బిరుదును పొందడం జరుగుతుంది. ఈమె పూనా కేంద్రంగా మనకు అనేక రకాల సంస్థలను ఏర్పాటు చేస్తుంది. అందులో మొట్టమొదటి సంస్థను గమనిస్తే మహిళ ఆర్య సమాజ్ని ఏర్పాటు చేసింది. ఎక్కడ? పూనా కేంద్రంగా ఏర్పాటు చేయడం జరిగింది. తద్వారా ఆర్య సమాజ్ యొక్క భావాలని మహిళా లోకానికి అందించే ప్రయత్నం చేసింది. 1. 2 దీని ద్వారా బాల్య వివాహాలను అరికట్టే ప్రయత్నం చేసింది. అంతేకాకుండా బొంబాయి కేంద్రంగా శారదా సదన్ను ఏర్పాటు చేయడం జరిగింది. శారదా సదన్ యొక్క ఉద్దేశం ఏంటి? ప్రతిసారి ఎగ్జామినర్ ఈమె మీద ప్రత్యేకంగా ప్రశ్నను తయారు చేస్తున్నాడు. చూడండి, చాలా డెప్త్గా మనం ఇక్కడ విషయాన్ని గమనించాలి. శారదా సదన్ అంటున్నాం. శారదా సదన్ ఏం చేసింది? వితంతు మహిళలకి సహాయాన్ని అందించడం జరుగుతుంది. భర్తను కోల్పోయిన మహిళలకి చేనేత వృత్తుల ద్వారా కానీ వారి యొక్క సాధారణ జీవితాన్ని గడపడానికి కావలసిన నైపుణ్యాన్ని అందించడం దీని ద్వారా జరుగుతుంది. మద్దతు ఇవ్వడం అని అర్థం. ఈమె కరువు బాధితులను ఆదుకోవడానికి ముక్తి సదన్ను ఏర్పాటు చేసింది. అంటే కరువు సందర్భాలలో కానీ
దుర్భిక్షం సందర్భాలలో కానీ వ్యాధులు ప్రబలిన సందర్భాలలో కానీ తమ వంతు సహాయాన్ని అందించడం కోసం ముక్తి సదన్ను ఏర్పాటు చేసింది. కృపా సదన్ అంటున్నాం. కృపా సదన్ అంటే ఏంటిది? వ్యభిచార వృత్తిలో దేవదాసి రూపంలో, జోగిని రూపంలో, ఇతర సాంప్రదాయాల రూపంలో మహిళా వర్గం వ్యభిచారులుగా మారిపోతున్నారు, వేశ్యలుగా మారిపోతున్నారు. తద్వారా వారి యొక్క జీవితం దుర్బలం అవుతుంది. అలా దుర్బలంలోకి వెళ్ళిన మహిళలకి అండగా ఈ కృపా సదన్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కృపాసభం ద్వారా తన సహాయాన్ని అందించే ప్రయత్నం చేసింది. రామకృష్ణ పరమహంస అసలు పేరు గదాధర చటోపాధ్యాయ అంటున్నాం. ఇతని బిరుదులు దక్షిణేశ్వర యోగి పరమహంస అంటున్నాం. ఇతని యొక్క భార్య శారదాదేవి అవుతుంది. అదే విధంగా ఇతడు బెంగాల్లోని కామ్రా కపూర్లో జన్మించడం జరిగింది. ఇతని యొక్క గురువు తోతాపురి అవుతున్నాడు. ఇతని యొక్క శిష్యులలో ప్రధాన శిష్యుడు, అతనికి అత్యంత ఇష్టమైన శిష్యుడు వివేకానందుడు. ఇతన్నే మనం చరిత్రలో అసలు పేరు ఏమంటున్నాం? నరేంద్రనాథ్ దత్త అంటున్నాం. కోల్కతాలో దక్షిణేశ్వర ఆలయంలో అర్చకుడుగా పనిచేయడం జరిగింది. మనకు రామకృష్ణ పరమహంస అవుతున్నాడు. అదే క్రమంలో వివేకానందుడు అంటున్నాం. వివేకానందుని యొక్క అసలు పేరేంటి? నరేంద్రనాథ్ దత్త అంటున్నాం. తల్లిదండ్రులను గమనిస్తే భువనేశ్వరి దేవి తల్లి, విశ్వనాథ్ దత్త తండ్రి అవుతున్నాడు. జననం 1863 జనవరి 12న మనకి కోల్కతా కేంద్రంగా జన్మించడం జరుగుతుంది. మరణాన్ని గమనిస్తే 1902 జూలై 4 బేలూరు కేంద్రంగా కేవలం 39 సంవత్సరాల వయసులోనే మరణించాడు. అతడు మరణించిన, అతడు బోధించిన బోధనలు, అతడు ఇచ్చిన సూక్తులు ఇప్పటికీ సమాజంలో ఎప్పటికీ నిలిచి ఉంటూనే ఉంటాయి. గమనిస్తే స్వామి వివేకానందకు పేరు పెట్టింది ఎవరు అంటే, ఈ వివేకానంద అనే పేరు పెట్టింది ఎవరు అంటే ఖేత్రి మహారాజ్. అదేవిధంగా ఇతని ప్రధాన శిష్యురాలు సిస్టర్ నివేదిత. ఎవరు సిస్టర్ నివేదిత? మార్గరెట్ నోబెల్ ఈమె అసలు పేరుగా ఉండడం జరుగుతుంది. మొత్తంగా ఇతడు 1893 సెప్టెంబర్ 11న ఏం జరిగింది? చికాగో కేంద్రంగా సర్వమత సమ్మేళనం, వరల్డ్ పార్లమెంట్ రిలీజియన్స్ సమావేశం నిర్వహించబడుతుంది. దానిలో పాల్గొనడం జరుగుతుంది. హిందూ తత్వం యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి పరిచయం చేశాడు 1893. ఇదే కోవలో 1897లో మానవ సేవే మాధవ సేవ. ఎవరి స్టేట్మెంట్? రామకృష్ణ పరమహంస యొక్క స్టేట్మెంట్. దాన్ని మూలంగా తీసుకుంటూ దాని ఆధారితంగా రామకృష్ణ మిషన్ను ఏర్పాటు చేశాడు. ఎక్కడ ఏర్పాటు చేశాడు? కోల్కతాలోని బేలూరు కేంద్రంగా. ఎప్పుడు ఏర్పాటు చేశాడు? 1897లో ఏర్పాటు చేయడం జరిగింది. అదే క్రమంలో 1900 సంవత్సరంలో ప్యారిస్లో జరిగిన సర్వమతాల సమ్మేళనంలో కూడా పాల్గొన్నాడు. మరోసారి భారత సంస్కృతి యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి పరిచయం చేశాడు. అదే క్రమంలో గమనిస్తే ఇతడిచ్చిన నినాదాలు, ప్రత్యేకమైన స్టేట్మెంట్లు ఏంటి? ఒకటో స్టేట్మెంట్ గమనిస్తే భారతదేశపు ఉన్నత వర్గాలు నైతికంగా నశించాయి అంటున్నాం. ఎస్, నైతికంగా నశించాయి. వారి దగ్గర ధనబలం ఉంది, అధికార బలం ఉంది, వారు చేయాల్సిన సర్వీస్ ఎంతో ఉంది. కానీ సర్వీస్ని వదిలేసి, సామాజిక సేవను వదిలేసి వారి స్వార్థమే ఆలోచించుకుంటున్నారు అనేది ఇతని యొక్క వ్యూ. రెండోది గమనిస్తే ఒక సమాజం యొక్క స్థితిగతులు ఆ సమాజం స్త్రీకి ఇచ్చిన గౌరవం ఆధారితంగా నిర్ణయించబడతాయి. ఇది 100కు 100 సత్యం. కాబట్టి ఆ సమాజాన్ని ఏ విధంగా అంచనా వేయగలుగుతాం? భారతీయ సమాజానికి ప్రపంచ సమాజంలో ఇంతటి గొప్ప పేరు ఉండడానికి కారణం ఇదే నిర్ణయం అవుతుంది. సరే, అంతర్గతంగా కొన్ని సమస్యలు ఉన్నాయి, వాస్తవమే. సామాజికంగా కట్టుబాట్లు ఉన్నాయి, వాస్తవమే. కానీ చాలా సమాజాలలో ఇప్పటికీ మహిళకి ప్రాధాన్యత ఇస్తూనే ఉన్నాయి. కొన్ని కట్టుబాట్ల నేపథ్యంలో, సామాజిక నిర్ణయాల నేపథ్యంలో జరుగుతుంది తప్ప అంతర్గతంగా మానసికంగా వాళ్ళ యొక్క మనసులో మాత్రం అది లేదు. క్లియర్ గమనించాలి. కుల వ్యతిరేక ఉద్యమాలు అంటున్నాం. కుల వ్యతిరేక ఉద్యమాలనే మనం చరిత్రలో బ్రాహ్మణ వ్యతిరేక ఉద్యమాలు లేదా దళిత ఉద్యమాలు ఈ రూపంలో అవి కొనసాగడం జరుగుతుంది. అంటే ఇప్పుడు కుల వ్యతిరేక ఉద్యమాలు ఏ రూపాలలో కొనసాగాయి అంటే, ఇప్పుడు తమిళనాడు కేంద్రంగా గమనించండి, కేరళ కేంద్రంగా గమనించండి. గమనిస్తే మనకు కుల వ్యతిరేక ఉద్యమాలు వివిధ రకాల పేర్లతో నిర్వహించబడుతున్నాయి. ఒకటి బ్రాహ్మణ వ్యతిరేక ఉద్యమాల పేరుతో, దళిత ఉద్యమాల పేరుతో ఇవి నిర్వహించబడ్డాయి. మరి ఇలాంటి ఉద్యమాల యొక్క ప్రస్థానం ఎవరితో ప్రారంభమవుతుంది? జ్యోతిబా పూలేతో ప్రారంభం కావడం జరుగుతుంది. మరి ఎవరు? 1827 పూనాలోని మాలీ కుటుంబంలో జన్మించడం జరుగుతుంది జ్యోతిబా. సో జ్యోతిబా యొక్క అసలు పేరు గమనిస్తే మహాత్మా జ్యోతిరావు గోవిందరావు పూలే అంటున్నాం. ఏంటి పూలే?
సో పూలే అంటే పీష్వా కుటుంబాలకి పూలను అమ్మడం, తద్వారా కాలక్రమంలో ఆ కుటుంబాలు పూలే కుటుంబాలుగా పిలువబడ్డాయి. 1873లో సత్యశోధక్ సమాజాన్ని ఏర్పాటు చేశాడు. 1884లో దీనబంధు సార్వజనిక సభను ఏర్పాటు చేశాడు. దళిత వర్గాన్ని ఉద్ధరించి అనేక రకాల కార్యక్రమాలు చేపట్టాడు. వారి యొక్క సమస్యల నుండి, అంటరానితనం లాంటి సమస్యల నుండి బయటపడే ప్రయత్నం చేయడం జరుగుతుంది. అదే క్రమంలో అనేక రకాల పుస్తకాలను కూడా రాయడం జరుగుతుంది. ఇతడు 1888లో బొంబాయి సమావేశం నందు ఇతనికి ప్రజా సమూహం కేంద్రంగానే మహాత్మా అనే బిరుదునివ్వడం జరుగుతుంది. ఇప్పటివరకు భారతీయ చరిత్రలో మహాత్మా అనే బిరుదు ఒక సమావేశం ద్వారా ప్రకటించబడిన ఏకైక వ్యక్తిగా మనకు కనబడుతున్నాడు. గాంధీకి కూడా నేరుగా ఇవ్వలేదు, పిలువబడిందే, కానీ ఇది సమావేశ సందర్భంగా ఇవ్వబడింది. మహాత్మా గోవిందరావు జ్యోతిబా పూలే అంటున్నాం. ఇతడు 1848లో బాలికా పాఠశాలలని, 1854లో దళిత పాఠశాలలని, అనేక అనాథాశ్రమాలను ఏర్పాటు చేశాడు. దళిత వర్గాన్ని ఉద్ధరించే ప్రయత్నం చేయడం జరుగుతుంది. నారాయణ గురు రెండో వ్యక్తి, చాలా చాలా ఇంపార్టెంట్. ఎక్కడ? కేరళ కేంద్రంగా దళిత సమాజాన్ని ఉద్ధరించిన మరో నాయకుడు నారాయణ గురు అవుతున్నాడు. 1854లో కేరళలోని త్రివేంద్రం నందు ఏ కుటుంబం, ఏ కులం, యజువా అనే కులంలో ఉన్నారు. ఇది కూడా దళిత వర్గానికి సంబంధించింది. సో వీరికి ఉన్న అతిపెద్ద సమస్య, ఆటంకం ఏంటిది? అంటరానితనం కామన్గా ఉంటుంది. అతిపెద్ద సమస్య ఏంటిదంటే దేవాలయ ప్రవేశం వీరికి లేదు. సో దానికోసం ప్రయత్నించడం జరుగుతుంది. సో 1928 సెప్టెంబర్ 20న ట్రావెన్కోర్ అంటున్నాం, ఇతడు మరణించడం జరుగుతుంది. ఇతని అనుచరులను నియోబుద్ధులు అంటున్నాం. నియో బుద్ధిస్ట్ అని ఎవరిని? నారాయణ గురు అనుచరులను పిలవడం జరుగుతుంది. ఇతడు ఫోజ్వా అంటున్నాం, లేదా ఫోజ్వా. ఈ పేరు ఆ పేరు ఒకటే చూడండి, ఫోజ్వా లేదా ఫోజ్వా. కులాలకు ఆలయ ప్రవేశం కోసం ప్రయత్నించడం జరుగుతుంది. ఈ ప్రయత్నంలో భాగంగానే 1880లో అరవైపురం దేవాలయం నందు శివ విగ్రహాన్ని ఏర్పాటు చేశాడు. నిమ్న కులాల ఉద్యమాన్ని ప్రారంభించడం జరుగుతుంది. ముఖ్యంగా టార్గెట్ ఏంటిది? దేవాలయాలలోకి నిమ్న కులాలు కూడా వెళ్ళాల్సింది. సో కాలక్రమంలోనే అంబేద్కర్, కాలక్రమంలోనే గాంధీజీ వంటి వ్యక్తులు కూడా ఈ ఉద్యమాలను కొనసాగించడం జరుగుతుంది. ఇలాంటి క్రమంలోనే 1903లో కేరళ కేంద్రంగా శ్రీమన్నారాయణ ధర్మపాల యాగ అనే ఉద్యమాన్ని కొనసాగించడం జరిగింది. ఇతడు జాతి మీమాంస ఉద్యమాన్ని కూడా కొనసాగించడం జరుగుతుంది. తద్వారా దళిత వర్గాలని తనదైన తోడ్పాటు ద్వారా ఉద్ధరించే ప్రయత్నం చేశాడు. ఆ క్రమంలోనే మరో వ్యక్తి శ్రీ రామస్వామి నాయకర్ అంటున్నాం. నాయకర్ యొక్క బిరుదు గమనిస్తే ఇతన్నే పెరియార్ లేదా పెద్దన్న లేదా గొప్ప ఋషి అంట. ఈ పదాలన్నీ ఒకటే సమాన అర్థాలు. సో రామస్వామి నాయకర్, పెరియార్, శ్రీ రామస్వామి నాయకర్ అంటున్నా. 1879 సెప్టెంబర్ 17న తమిళనాడులోని ఈరోడులో బలిజ కుటుంబంలో జన్మించడం జరిగింది. ఇతని భార్య నాగమ్మాల్. నాగమ్మాల్ ఎవరి యొక్క భార్య? మనకి రామస్వామి నాయకర్. ఇతడు కేరళలోని కొట్టాయం నందుగల గ్రామం వైకోం సత్యాగ్రహాన్ని నిర్వహించాడు 1924లో. ఇది ఎక్కడి నుండి నిర్వహించబడింది? మధురై నుండి వైకోం మధ్య నిర్వహించబడడం జరుగుతుంది. దేవాలయ ప్రవేశం ప్రధాన డిమాండ్గా ఇందులో కనబడుతుంది. అంతేకాకుండా అగ్రకులాల పోగడలను వ్యతిరేకిస్తూ ఈ ఉద్యమాన్ని నిర్వహించడం జరిగింది. అదే క్రమంలో 1925లో ఆత్మగౌరవ ఉద్యమాన్ని, సెల్ఫ్ రెస్పెక్ట్ ఉద్యమాన్ని నిర్వహిస్తున్నాడు. ఆ ఉద్యమం నిర్వహించడంలో ఇతనికి సహాయపడింది. ఇతన్ని ప్రభావితం చేసిన వ్యక్తులు ఎవరు అంటే కేశవ మీనన్, మాధవన్. ఈ ఇద్దరి ప్రభావం వల్ల, ఇతరి యొక్క సహాయ సహకారాల వల్ల అతడు ఆత్మగౌరవ ఉద్యమాన్ని తమిళనాడు కేంద్రంగా గొప్పగా నిర్వహించడం జరిగింది. అలాంటి క్రమంలోనే జాతీయ స్థాయిలో దళిత ఉద్యమాలు తీసుకెళ్లిన కర్త కర్మ క్రియ మనకి బిఆర్ అంబేద్కర్ రూపంలో కనబడతాడు. మధ్యప్రదేశ్లోని కోరేగావ్ గ్రామంలో జన్మించడం జరిగింది. ఇతడు జన్మించిన కులం మహర్ అవుతుంది. మహర్ కులానికి సంబంధించిన వ్యక్తి. మహర్ కులంలో మొదటి పట్టభద్రుడుగా పిలువబడుతున్నాడు. ఇతడు 1924 జూలైలో బొంబాయి కేంద్రంగా బహిష్కృత హితకారిణి సభను ఏర్పాటు చేశాడు. బహిష్కృత్ అంట ఎవరు? దళిత వర్గాలు సాధారణ సమాజం నుండి బహిష్కరించబడ్డాయి. మరి అలాంటి వర్గాల యొక్క అభ్యున్నతే ప్రధాన లక్ష్యంగా ఈ సభను ఏర్పాటు చేయడం జరిగింది. ఇతని పూర్తి పేరు భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ అంటున్నాం. మొత్తంగా బరోడా మహారాజ్ సహాయంతో విద్యను పూర్తి చేశాడు. లండన్ కేంద్రంగా బారిస్టర్ను పూర్తి చేయడం జరుగుతుంది. భారతదేశానికి మొదటి న్యాయశాఖ మంత్రిగా కూడా పనిచేయడం జరుగుతుంది. ప్రజల చేత దళితుల మేసయ్య, ఆధునిక మనువు, బాబాసాహెబ్, భారత రాజ్యాంగ పితాగా పిలువబడుతున్నాడు. రాజ్యాంగం నిర్మించడంలో, రాజ్యాంగం రూపొందించడంలో క్రియాశీలక పాత్ర పోషించింది బిఆర్
అంబేద్కర్ అవుతున్నాడు. అంతేకాకుండా 1924 జూలైలో బొంబాయి కేంద్రంగా బహిష్కృత హితకారిణి సభను ఏర్పాటు చేశాడు. దళితులలో సామాజిక ఆర్థిక సమస్యల నిర్మూలనకు కృషి చేయడం జరుగుతుంది. ఇలాంటి క్రమంలోనే 1930లో కలరాం టెంపుల్ ఉద్యమాన్ని నిర్వహిస్తున్నాడు. ఎక్కడ నిర్వహిస్తున్నాడు? నాసిక్ కేంద్రంగా నిర్వహిస్తున్నాడు. ఎందుకు నిర్వహిస్తున్నాడు? దళితులకు దేవాలయ ప్రవేశం కోసం నిర్వహించడం జరిగింది. క్రమంగా ఇతడు 1950లో బౌద్ధ మతాన్ని స్వీకరించడం జరిగింది. అంటే ఇతని మరణ సందర్భంలో ఇతడు స్వీకరించిన మతం బౌద్ధ మతం అవుతుంది. 1936 ఆగస్టులో దళితులకు రాజకీయ ప్రవేశం అందించడం కోసం, ఎప్పుడైతే రాజకీయంగా ప్రవేశం పొందుతారో ప్రభుత్వాలను అడిగి తమ అభివృద్ధి కోసం, తమ వర్గాల అభివృద్ధి కోసం కావలసిన ఫండ్ తెచ్చుకోగలుగుతారు. కాబట్టి రాజకీయ చైతన్యం అనేది కావాలి, రాజకీయ ప్రవేశం అనేది కావాలి అని భావించిన బిఆర్ అంబేద్కర్ 1936 ఆగస్టులో ఇండిపెండెంట్ ఇండియా లేబర్ పార్టీని ఏర్పాటు చేయడం జరుగుతుంది. అంతేకాకుండా అఖిల భారత స్థాయిలో కూడా సంస్థను ఏర్పాటు చేశాడు 1942. సో ఆల్ ఇండియా డిప్రెస్డ్ క్లాస్ ఫెడరేషన్ను ఏర్పాటు చేస్తున్నాడు. అంతేకాకుండా దళితుల విద్యా వ్యాప్తి కోసం పీపుల్ ఎడ్యుకేషన్ సొసైటీని ఏర్పాటు చేశాడు. న్యాయశాఖ మంత్రిగా 1947 నుండి 51 మధ్య పనిచేసిన వ్యక్తి బిఆర్ అంబేద్కర్. ఇలాంటి కోవలోనే అయ్యంకాళి కనబడుతున్నాడు. ఎక్కడ గమనిస్తే 1823 ఆగస్ట్ తిరువనంతపురంలో జన్మించాడు. 1941 జూన్ మద్రాస్ రెసిడెన్సీలో మరణించడం జరుగుతుంది. ఇతని యొక్క భార్య పేరు చెల్లమ్మ అవుతుంది. సో ఇతని బిరుదులు గమనిస్తే మహాత్మా ఊరుపిల్లాయ్ అంటున్నాం. మరి ఇతడు దేనికోసం పోరాడాడు? ముఖ్యంగా దళితులు ధనికుల యొక్క ఎడ్ల బండి వెంట పరిగెత్తడం. ఇది చాలా దారుణమైన చర్య. అంటే ఇప్పుడు సింపుల్, ధనికుల ఎడ్ల వెంట దళితులు పరిగెత్తే విధానాన్ని వ్యతిరేకించాడు. అది నిర్మూలనకై కృషి చేసిన వ్యక్తుల్లో మనకి అయ్యంకాళి మొదటి వ్యక్తిగా ఉంటున్నాడు. ఇతడే 1904లో బ్రహ్మ నిశ్చయ మఠాన్ని వెంగనూరు కేంద్రంగా ఏర్పాటు చేశాడు. ఇలా మనకు సామాజిక మత సంస్కరణోద్యమాలలో భాగంగా కులపరమైన సమస్యలు, మతం ద్వారా సృష్టించబడిన సమస్యలు, సామాజికంగా కొనసాగుతున్న దురాచారాలను రూపుమాపే క్రమంలో అనేక రకాల సంస్కరణ ఉద్యమాలు నిర్వహించబడ్డాయి. వాటి యొక్క ఫలితమే జాతీయ భావజాలాలు ప్రజానికంలో నిర్మించబడ్డాయి. క్రమంగా దేశానికి స్వాతంత్రం రావడంలో ఇవి క్రియాశీలక పాత్ర పోషించడం జరిగింది. తదుపరి అంశాన్ని మనము తదుపరి వీడియోలో చర్చించుకుందాం.